నాగపూర్కు చెందిన ఓ కుటుంబం 2015లో వ్యవసాయ భూమిని 42 లక్షలు పెట్టి కొనుగోలు చేశారు. నేల నాణ్యత తక్కువగా ఉందని, పైగా రాళ్లతో నిండి ఉన్నందున సాగు చేయటం కష్టమని అప్పట్లోనే పలువురు పెదవి విచ్చారు. చిన్న కచ్చర్ రోడ్డు మినహా ఎలాంటి యాక్సెస్ కూడా లేకపోవడంతో అది నిరుపయోగంగా ఉండటం మినహా ఏమీ చేయలేరనే వ్యాఖ్యలు వినిపించాయి. అయితే ఆ యువకుడి తండ్రి మాత్రం వారితో విభేదించారు. సాగుకు యోగ్యంగా లేకపోయినా త్వరలోనే మన గ్రామం అభివృద్ధి చెంది తన భూమి విలువ పెరుగుతుందని ధీమాగా చెప్పారు. ఈ క్రమంలో 2021 నుంచి 2025 మధ్య అంతా మారిపోయింది. అక్కడ సిమెంట్ రోడ్డు వేశారు. ఇతర మౌలిక సదుపాయాలొచ్చాయి. నాగపూర్లో మెట్రో కూడా వచ్చింది. సమృద్ధి మహామార్గ్ కారిడార్ విస్తృత ప్రాంతంలో కార్యకలాపాలను వేగవంతం చేసింది. దీంతో 2024 ప్రారంభం నాటికి ఆ భూమికి 90 లక్షలు ఇస్తామంటూ పలువురు ముందుకొచ్చారు. అనంతరం వారి ఫ్లాట్ నుంచి కేవలం 1.5 కిలోమీటర్ దూరంలో మెట్రో స్టేషన్ రానుందనే ప్రకటన వచ్చింది. అంతే, బిల్డర్లు సమీపంలోని భూములపై దృష్టి పెట్టారు. దీంతో ఆ భూమికి 1.5 కోటి ఇస్తామని ఆఫర్ ఇచ్చారు. కొంతకాలం తర్వాత అక్కడ ఓ ఫ్లైఓవర్ ప్రతిపాదించారు. న్యూ నాగపూర్ కోసం కొత్తగా ప్రచురించిన డెవలప్మెంట్ మ్యాప్ లో ఆ భూమికి చోటు దక్కింది. దీంతో దాని రేటు అమాంతం పెరిగిపోయింది. ఆ భూమికి 3 కోట్లు ఇస్తామంటూ ఓ బిల్డర్ ముందుకొచ్చారు. ఈ క్రమంలో తాము ఆ భూమిని విక్రయించాలా లేక డెవలప్మెంట్ కు ఇవ్వాలా అంటూ ఓ యువకుడు సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. దీనిపై మిశ్రమ అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.